ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా. ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులయ్యారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నారు, సొంతంగా ఆస్తులు కూడా పెట్టుకున్నారు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు. కృష్ణా 100% 100% బేసిన్, కృష్ణా బేసిన్ ఉన్నటువంటి జిల్లా ఇది, వేరే ఎక్కడ లేదు. 100కు 100% కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఈ జిల్లాను కనీసం 10% నీళ్లు కూడా కేటాయించలేదు. ఎవరు అడగలేదు అసలు. పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయారు ఇక్కడ నుంచి, కానీ తమిళనాడు కూడా తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతుడే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ లో. 2 ట్రిబ్యునల్లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించని ఎవరు అడగలే. వాళ్ళు కూడా కేటాయించలేదు. బచావత్ ఒక్కడు ఆయన ఎవరు అడగక ముందే ఆయన చూసి చెల్లించిపోయిండు. అరే 100% బేసిన్ లో ఉన్న కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించమని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం రా అని చెప్పి దుఃఖంతో జూరాల కేటాయించింది ఆయన. జూరాల ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కనబడుతూ మొత్తం మట్టి కనబడుతూ ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నడి సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాల మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి. మరి ఎట్టగా నీళ్ళు తీసుకుపోతారు? జూరాల నుంచి కొయిల్సాగర్ నిండకుండే, మోటార్ లాంచ్ చేస్తే ఒకటి బంద్ అయ్యే లోపల వరదలు వెళ్ళిపోతుండే. భీమా కానీ ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజు కూడా జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాల నుంచి దాదాపు 65-70 టీఎంసీలు రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏం చెప్పండి? అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, బతుకులు బతకాలి, వీళ్ళు దివాలా తీయాలి, మేము మంచిగా ఉండాలి, మా పార్టీలు మంచిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవడు? ఏ ప్రభుత్వం? మీ హాయంలో కాదా ఇది జిల్లా దివాలా తీసింది? మీ హాయంలో కాదా వలసలు పోయింది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఏ జిల్లాలో ఉందా? 18 లక్షల వలసన, 40 లక్షల జనాభాలో. పక్కల ఆర్డీఎస్ భూములు బద్దలు కొట్టినా ఎవడు అడగలే, బాంబులేసి బద్దలు కొట్టినా ఎవడు మాట్లాడలే, చుక్కు నీరు ఇయ్యం అన్నా ఎవడు మాట్లాడలే, కరెంట్ ఇయ్యం ఏం చేస్తారో చేసుకోపోవడానికి ఎవడు మాట్లాడలే, చిమ్మ చీకటి అవుతుందన్నా కూడా ఎవడు మాట్లాడలే. కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూరాల కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం. కేసీఆర్ గారే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వాయర్ లేదు. జనరల్ గా లిఫ్ట్ అంటే ఏంటి? వరద వచ్చేటప్పుడు వరద అయ్యే లోపల లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసి ఏడ పోసుకుంటారు నీళ్లు? దోషిలో పోసుకుంటారా? ఇంత కూడా అంకిత జ్ఞానం లేకుండా రిజర్వాయర్ కట్టకుండా కేఎల్ఐ కట్టింది. మరి కేఎల్ఐకి ఇవాళ మేము వచ్చిన తర్వాత కేఎల్ఐ నీళ్లు వచ్చినాయి. ఇది కాదు, వరద వచ్చిన నెల రోజుల తర్వాతనే నీళ్లుండవు, 3 నెలల తర్వాత ఎండిపోతుంది జూరాల. 210 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు 306 టీఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలను మళ్ళా లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని, జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వమే ఇది? దివాలా ప్రభుత్వం. ఇంకా కనీసం ఎవరైనా మాట్లాడతారా? అధికారులు ఉన్నారు, ఈఎన్సీలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మేము చేసాం, ఆ డిజైన్ రిటైర్డ్ ఇంజనీర్లు చేసిర్రు. కనుకోండి, 2017లో పాలమూరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2009లో మేమందరం కూడా కొట్లాడితే ఒక జీవో ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ తెచ్చుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కొత్త ప్రాజెక్ట్ అని ఆపుతారని చెప్పి ఆ రోజు ఒక 5 కోట్ల నిధులు సర్వే కడిగితే ఇవ్వలేదు. అదే సోమశిల ప్రాజెక్టులు 100 కోట్లు ఇచ్చింది, సేమ్ ఒకటే రోజు 5 కోట్లకు ఇచ్చిన జీవో
2 నెలలైనా డబ్బులు రాలేదు. సోమశిలకు 100 కోట్లు వచ్చినాయి. ఆంధ్రలో 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి 5 కోట్లు ఇచ్చిన సర్వే ఎక్కడ కాలే, కంప్లీట్ కాలే, ఎవరు చేయలే. రిటైర్డ్ ఇంజనీర్లు దుఃఖంతో అన్నా ఇక్కడ నుంచి ప్రాజెక్టు కూడా చెప్తే లిఫ్ట్ చేస్తే నీళ్లు నిండవు, 2-3 నెలల్లో నీళ్లు బంద్ అయిపోతాయి, ఎండిపోతుంది, పైసలన్నీ వృధా అవుతాయి. కింద 306 టీఎంసీలో ఉన్నటువంటి శ్రీశైలంలో మన హక్కు. మునిగిపోయిన గ్రామాలు మనవి. శ్రీశైలం కడితే మునిగిపోయిన 30 గ్రామాలు మొత్తం మనవి. మనకు హక్కు ఉంది శ్రీశైలంలో మన నీళ్ళని అని చెప్పి ఆ రోజు డిజైన్ చేస్తే 67 టీఎంసీలు దాదాపు రిజర్వాయర్ కంప్లీట్ చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 27,000 కోట్ల ఖర్చు పెట్టి టోటల్ గా 90% రిజర్వాయర్ కంప్లీట్ చేసుకున్నాం. కిలోమీటర్ల కొద్ది సొరంగాలు కంప్లీట్ చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ మోటార్ ని పెట్టుకున్నాం. వరల్డ్ లో పెద్ద మోటార్ అది. మోటార్ పెట్టుకొని ఆన్ చేయడానికి ఇయ్యాలా చేత కాదు. కనీసం కరెంటు బిల్లు ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఎస్ఎల్బీసీలో చనిపోతే కనీసం శవాలు చేయని కూడా చేత కాదు. ఇంత మంచి ప్రాజెక్టును మీరు అభావాలు చేస్తారా? 90 టీఎంసీలు మేము కేటాయించుకుంటే మీరు 40 టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా? సిగ్గుండాలి అసలు మీకు. ఇరిగేషన్ మంత్రి గారికి అవగాహన ఉందా? ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదంటాడు. రండి మా ఎమ్మడి రండి, చూపిస్తాం. రిజర్వాయర్లు కంప్లీట్ అయినవా లేదా, మోటార్ కంప్లీట్ అయిందా లేదా, కాలువ తవ్వలేదని చెప్తాడు. చూపిస్తాం రండి, కాలువ తోయినవా లేదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తోయింద్రా కాలువలు, మీరు తోయింద్రా? మీరు తట్టాడు మన్ను తీయలేదు, చనిపోయిన శవాలు బెడ్డి తీయలేదు, మోటార్లు ఆన్ చేయలేదు, కరెంటు కనెక్షన్ ఇయ్యలేదు. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా పాలమూరు ఎండగట్టి 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇక్కడ 50 లక్షల ఎకరా ఉన్నది, 5 లక్షలు మేము 50 లక్షలైంది 10 సంవత్సరాల్లో. ఇవాళ మళ్ళా మా పెద్ద రైతు పెళ్లికో పిల్లల చదువులకో 1 ఎకరం అమ్ముతుంటే తీసుకుని నాతులు లేడు. పాలమూరు దివాలా తిప్పిస్తున్నారు. మళ్ళా మీరా మాట్లాడేది? జూరాల నుంచి తీసుకుంటారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు జిల్లా కాన్స్టిట్యున్సీకి జూరాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పెట్టిర్రు. చూద్దాం అది నిండుతుందేమో. అది నిండుతుందా చూడండి. బ్రహ్మాండంగా పాలమూరు లిఫ్ట్ ద్వారానే మొత్తం నిండింటే ఎంత బ్రహ్మాండంగా ఉండే. సరే మీ నియోజకవర్గం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే మీకు వదిలేస్తున్నాం. కానీ టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు మొత్తం కూడా చూడాలని మాత్రం తప్పు. కావాలంటే మీరు పిలవండి, మీ అమ్మడి మేము వస్తాం. ఒక రోజు మొత్తం మీ అమ్మడి తిరుగుతాం. ఇక్కడ శ్రీశైలం చూద్దాం, చూరాల చూద్దాం, అన్ని రిజర్వాయర్లు చూద్దాం, కట్టిన రిజర్వాయర్లు చూద్దాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే వెళ్ళిపోతాం, పోయి ఎక్కడో పోయి బతుకుతాం. మేము మా గురించి కాదు, మా తపన పాలమూరు జిల్లా గురించి. మేమందరం కూడా కొట్లాడింది తెలంగాణ గురించి, మా గురించి కాదు, తెలంగాణ ప్రజల గురించి, పాలమూరు ప్రజల గురించి. మేము జైళ్లకు పోయింది తెలంగాణ రాష్ట్రం గురించి, మా జిల్లా బాగు గురించి. మేము మళ్ళా ఇక్కడ వచ్చి కొట్లాడుతున్నాం ఈ జిల్లాలంటే మేము ఈ జిల్లాను బాగు చేయాలని. మేము 10 సంవత్సరాలు చేసినామో చేయలేదో పాలమూరు ప్రజలకు తెలుసు. ఎన్ని ఎకరాలు పంట పండిందో పాలమూరు ప్రజలకు తెలుసు. కరెంట్ ఎట్లా వస్తుందో మా తెలంగాణ రైతులకు తెలుసు, పాలమూరు రైతులకు తెలుసు. మేమేం చేసినామో. ఇలా మళ్ళీ ఆ ప్రాజెక్టును 45 టీఎంసీలని ఆంధ్రాకి నీళ్లు పోయేటట్టు చేసిన, 90 టీఎంసీలో మీరు ఒప్పుకోకుండా 45 టీఎంసీలు ఒప్పుకున్నా, ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా కాలం లోకుండా చేసినా ద్రోహం చేసినట్లు అవుతుంది. దయచేసి వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి మీరు నీళ్లు ఇవ్వండి. ఈ రోజు మీరు చూడండి, ఇప్పుడు పోదాం ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్ల వరకు నీళ్లున్నాయి. బీచ్ పల్లి వరకు నీళ్లు ఆగి ఉన్నాయి. మీరు బీచ్ పల్లి ఇక్కడ బోట్ వేసుకుంటే శ్రీశైలం వరకు పోవచ్చు. కానీ ఇక్కడ జూరాల బోట్ వేసుకుంటే బురదలా గుక్కుకొని చస్తారు. ఇట్లా దిగితే ఈత దిగితే జూరాల బురదలు ఇక్కపోయి చస్తారు. ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్లు